ప్రియులరా, బాగున్నారా? ఈ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టడానికి ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. అలాగే మనము క్రిస్మస్ పండుగ కూడా జరుపుకోబోతున్నాం. అయితే ప్రభు మనల్ని ప్రేరేపిస్తున్నారు ఈ చివరి మాసంలో ఇంకా కొద్ది దినాలలో. ఎందుకని మనం ఒక మంచి ప్రామిస్, మంచి వాగ్దానం, అలాగే ప్రార్థన పూర్వకంగా అభిషేకంతో నింపబడి కొత్త సంవత్సరంలోనికి ఎందుకని అడుగు పెట్టకూడదు? ఎందుకనంటే బైబిల్ ఏం చెప్తున్నారంటే, హృదయపు వాకిట పాపము పొంచి ఉంటుందంట, అపవాది పొంచి ఉంటాడు. అలాగే నూతన సంవత్సరంలో మనము క్షేమంగా, ఆరోగ్యంగా, సమాధానంగా, సమృద్ధిగా దైవ దీవెనలతో మనం వెళ్తే ఎంతో గొప్ప ఆశీర్వాదము, ఎంతో గొప్ప దీవెన, ఎంతో గొప్ప మహిమ ప్రభువుకు వస్తుంది. కాబట్టి సిద్ధపడి మనం వాక్యముతో, ప్రార్థనతో, అభిషేకముతో, దేవుని నడిపింపుతో, ప్రభు ఆత్మతో మనం నడిచినట్లయితే దైవ దీవెనలు పొందుకుంటాం. యోబుకి ఎలీహు సలహా ఇస్తాడు, దేవుని బతిమాలుకొని ఎడల ఆయన నిన్ను కటాక్షించునని. కాబట్టి ప్రభుని బతిమాలుకుందాం, శరీర బలహీనతలను జయించడానికి శక్తినిమ్మని, అలాగే వెళ్ళాలి ప్రభు అని బతిమాలుకున్నట్లయితే ప్రభు కటాక్ష